వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సౌత్ ఆఫ్రికాపై తిలక్ శతకం, మీకు ఫన్నీ విషయం చెప్పనా అంటూ ట్వీట్. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, 14 రైళ్లకు అదనపు కోచ్లు, 2 రైళ్లు పునరుద్ధరణ. టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నైజీరియా చేరుకున్న మోదీ, అబుజాలో ప్రధానికి గ్రాండ్ వెల్కమ్. టీమిండియా విజయం సాధించిన 4వ టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ 120 స్కోర్ సాధించాడు. 47 బంతుల్లో 9 4లు 10 6లు కొట్టి సత్తా చాటాడు. తన ఆట తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. గత సిరీస్లో తన డకౌట్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాపై వరుసగా 2వ శతకం బాదడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీకు ఒక ఫన్నీ విషయం చెబుతాను అంటూ ట్వీట్ చేశాడు. గత ఏడాది ఇదే వేదికగా ఆడిన మ్యాచ్లో మొదటి బాల్కే డకౌట్ అయ్యాను. మరో ఛాన్స్ వస్తే నా సత్తా నిరూపించుకోవాలని బలంగా అనుకున్నాను. ఇప్పుడు ఈ సెంచరీతో ఆ లోటు తీరింది. టీమిండియా గెలుపొందిన ఇన్నింగ్స్లో కీలక పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. గత మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేశానో ఇప్పుడు కూడా అవే సూత్రాలకు కట్టుబడి బ్యాటింగ్ చేశాను అన్నారు. కెప్టెన్ సూర్యకుమార్కు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సౌత్ ఆఫ్రికాలో కఠిన సవాళ్లు ఉంటాయని తెలుసు. అయితే ఈ సిరీస్కు ముందు గాయాల బారిన పడ్డాను. కోలుకుని తిరిగి వచ్చాక స్టేడియంలోకి అడుగుపెట్టేందుకు చాలా కష్టపడ్డాను. అందుకే ఆ దేవుడి కోసం నా ఫ్లయింగ్ కిస్ సంబరాలు చేసుకున్నాను అని తిలక్ వెల్లడించారు. కాగా ఈ సిరీస్లోని 4 మ్యాచ్ల్లో తిలక్ 21 4లు 20 6ల సాయంతో 280 పరుగులు సాధించాడు. ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే 14 రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరో 2 రైళ్లను పునరుద్ధరించింది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి 14 రైళ్లకు అదనపు కోచ్లు పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించుకుంది. అలాగే రద్దయిన 2 రైళ్లను పునరుద్ధరించనుంది. 4 రైళ్లను షార్ట్ టర్మినేషన్ చేసింది. వాటిలో ముఖ్యంగా భువనేశ్వర్ కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్ 18463, అలాగే కేఎస్ఆర్ బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ 18464, భువనేశ్వర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 22879, తిరుపతి టు భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 22880, వైజాగ్ టు న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ 20805. సూర్యాపేట జిల్లా టేకుమట్ల వద్ద ఐకేపీ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్తో మాట్లాడి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుపై ఆరా తీసిన మంత్రి తుమ్మల రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముందు ఏంటంటే మనం ధాన్యం మనసుతో కొట్టేటప్పుడు తూర్పారు పోసేవాళ్ళం. ఇప్పుడు మిషన్ వస్తుంది కాబట్టి తూర్పారు ఇట్లా పోయితే సార్ మీ పుల్లంతా కడకలు కొద్దిగా చాటతో ఇసరాల చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడిందంటే మనకి రేట్ కరెక్ట్గా వస్తుంది. ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి? తిరిగినాయి సార్, 50 అయితే 60 అయితే 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గు సార్, భగవంతుడి దయ వల్ల పంట బాగానే పండి. పంట మంచిగా. తర్వాత అట్లా నుప్పు పెట్టొద్దు. నుప్పు పెడితే నీ భూమి చెడిపోద్ది. అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెట్టి దున్నాయి దుద్దేస్తే నీకు బాగా జాబ్ వస్తుంది. లేకపోతే తగలబెడితే ఏమవుతుందంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది. పంటకు కావాల్సినటువంటి అన్ని ఉప్పు పెడితే చచ్చిపోతాయి. ఉప్పు పెట్టొద్దు. మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా చేరుకున్నారు. అబుజాలో నరేంద్ర మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు నైజీరియాలోని స్థిరపడ్డ మరాఠీలు. ప్రధాని రాక సందర్భంగా మరాఠీ సాంప్రదాయ లావణి నృత్యం ప్రదర్శించారు. నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టోనుబోతో మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇందులో భాగంగా సోమవారం G20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లనున్నారు. G20 దేశాధినేతలతో భేటీ కానున్నారు. ఎల్లుండి గయానాలో పర్యటించనున్నారు. చూసారు వివరాలు పుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki.